అక్క అక్క దయ్యం ఉరుతుంది అక్క. అక్క నా భయం అవుతుంది, అంత పిచ్చి పిచ్చి చేస్తుంది అక్క. ఇట్లా వీక్కుంటుంది అక్క. అక్క నా భయం అవుతుంది అక్క. దయ్యం అంతా ఒరుతుంది, పిచ్చి పిచ్చి చేస్తుంది అక్క. అమ్మ నా భయం అవుతుంది అక్క. అక్క మా అందరికి ఫోన్ చేద్దామా అక్క? చేద్దాం. ఫోన్ ఏడుంది? చేసి ఫాస్ట్గా చేయి. జల్లి ఆగు. స్వామీజీ మీరు దయ్యం పోయిందన్నారు స్వామీజీ. ఇక్కడ మళ్ళీ వచ్చింది స్వామీజీ. మాకు భయం అవుతుంది స్వామీజీ. జల్లి రండి, తొందర రమ్మని చెప్పిండు. వస్తుండు, మనం అప్ప వాడు కూర్చునే రండి. అమ్మో నా అమ్మో అది ఇట్లా ఉడుతుంది సార్, ఇట్లా జిట్టు వీక్కుంటుంది అని ఉడుతుంది తెలుసా. అమ్మో నా భయమైంది. శిషా ఇదేనా అడ్రస్? ఫోన్ మాట్లాడినావా నువ్వు? అన్నీ చెప్పినావా? అన్నీ చెప్పిన వాళ్ళకు అన్నీ రెడీ పెట్టుకోమన్నావా? ఉంది, ఈ ఇంట్లో ఆత్మ ఉంది. ఆ రూమ్లో ఆత్మ ఆకలితో అలమటిస్తుంది. అవును స్వామి, తిండిపోతు దయ్యం స్వామి. పేరు మంగమ్మ. కాలి యుద్ధ కాలి బాగుంది. ఈ ఇంట్లో ఆత్మ గత 10 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది. మీరు ఎవ్వరెందుకు నాకు కబురు పంపలేరు? స్వామీజీ అవును స్వామీజీ, ఆ దయ్యం వచ్చి 10 రోజులు అయింది. నీకు వచ్చిందని నీకు ఫోన్ చేస్తే ఈయన వచ్చిండు. ఈయన వచ్చి దయ్యం పోయిందని చెప్పిండు, కానీ 10,000 తీసుకుండు స్వామీజీ మా దగ్గర నుంచి. ఎన్నిసార్లు చెప్పాలి శిష్యా? అమాయకులైన ప్రజలు ఫోన్ చేసినప్పుడు కరెక్ట్గా రెస్పాన్స్ కావాలని చెప్పేసి 10,000 కోసం ఆ దయ్యంతో పిల్లల్ని ప్రమాదంలో వాడేసినావు. ఇదే నా శిక్ష, కుక్కలెక్క మారిపో. ఇదే నా శాపం. మీరేం భయపడకండి బాలిక. ఒక 10 నిమిషాలు వానికి తగిన శాస్త్రి జరిగింది. స్వామీజీ దయ్యం మా రూమ్ లో ఉంది స్వామీజీ. మీరేం చెప్పొద్దు, నాకు దయ్యం ఏడిందో నాకు అన్నీ తెలుసు. ఏం జరిగినా గొంతులకి భయాన్ని మాత్రం పోడగొట్టుకోండి. ఓకే సరే స్వామీజీ.
ఎవరు నువ్వు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు వచ్చినావు? ఏం పని? పిల్లల్ని పట్టి వీడుస్తున్నావు. ఓం కథగా బతకాలి, ఓం మాట్లాడి ఉద్యోగాలి. పోతావా? ఓ మాంకారి మళ్ళీ ఇంకొకసారి ఏ ఇంటి అడుగు పెట్టొద్దు, అర్థమైందా? ఇంకొకసారి ఏ పిల్లల్ని ఇబ్బంది పెట్టినా నిన్ను పాతాళానికి తొక్కేస్తా, అర్థమైందా? హవాయామి పోయింది. నడువురు బయటికి. 10 నిమిషాలు ఈ రూమ్ ఎవ్వరు అడిగి పెట్టొద్దు. నిమ్మకాయ కుక్కరంచే మనిషికి శిషాలే. ఇంకొకసారి ఎవ్వరు ఫోన్ చేసినా పైసల కోసం మాత్రం పోవద్దు. నడు. ఓకే పిల్లలు, మీ రూమ్లో ఇంట్లోనే దయ్యం అంతం, అర్థమైందా? ఆ నెంబర్ మీకు ఇచ్చిపోతా. ఎప్పుడు అవసరం ఉన్న ఫోన్ చేయండి. అస్సలు భయపడకూడదు. భయపడ్డప్పుడల్లా మీరు రామనామని జపించాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని. అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్. శిష్యా నడు. ఓకే పోయి వస్తా. భయపడకండి. అమ్మలు ఏ ఆకు అమ్మ లేచినావా? లేచింది. ఏమైంది? నీకు దయ్యం పట్టింది. దయ్యం పేరు ఇంకా మంగమ్మ. మాంత్రికుడు వచ్చి దయ్యం పోగొట్టేసిండు. ఇప్పుడు పోయింది. మళ్ళీ ఇంకెప్పుడైనా సార్ ఫోన్ చేయమన్నాడు. నువ్వే మొత్తం రెడీ అయిపోయినాడు. అంత ఎట్లున్నా చూడు, చూసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి వీడియో ఇష్టం. చూసిరా మా వీడియో? చూడకపోతే నేను చాలా కూడా చేస్తా. ఫ్రెండ్స్ ఫైనల్ గా మా దయ్యం సిరీస్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ పెట్టారు. ఎంత రెస్పాన్స్ అంటే అంత రెస్పాన్స్ వచ్చింది. ఏ వీడియో పెట్టినా 2 lakhs పైన వ్యూస్ వచ్చినాయి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా గాయత్రి మా అమ్ములు ఇద్దరు దయ్యం లేక బాగా యాక్టింగ్ చేసిర్రు. సో వీళ్ళ పట్టిన దయ్యాన్ని నేనే తీసేసిన. సో మా సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటా.
నచ్చితే సో నెక్స్ట్ సిరీస్ ఏం తీయాలి అనేది మీరు అందరు నాకు కామెంట్ చేయండి ఓకేనా. కంపల్సరీ ఈ ఛానల్లో ఓన్లీ సిరీస్ మాత్రమే నడుస్తుంటాయి. నెక్స్ట్ సిరీస్ మంచి కామెంట్ పెట్టండి, ఒకటి పికప్ చేసి ఆ సిరీస్ స్టార్ట్ చేసి ఓకేనా. సో అంతవరకు బాయ్ బాయ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నడమలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి, గంటని మాత్రం మర్చిపోకండి. బాయ్. గంట కొట్టలేరు అనుకో మీ ఇంటికి వస్తా, మీ ఫోన్ తీసుకుంటా, నేనే గంట కొడతా. అర్థమైందా భాష?